రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్స్ అనేది డబుల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టారిఫ్స్ అనేవి 50% కి రీచ్ అయింది. సో దాని వల్ల మన ఎకానమీ మీద ఎలాంటి ప్రభావం ఉందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి అరౌండ్ 7.5 lakh వర్తున్న గూడ్స్ ని మనం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ టారిఫ్స్ వల్ల మన గూడ్స్ అనేవి కాస్ట్ అనేది పెరగడం జరిగింది. సో బికాస్ ఆఫ్ దాట్ మన గూడ్స్ కి డిమాండ్ అనేది తగ్గుతుంది అండ్ ఈవెన్ కాంపిటీషన్ లో కూడా విల్ బి అవుట్ ఆఫ్ కాంపిటీషన్. సో దీని వల్ల కొన్ని సెక్టార్స్ అనేవి చాలా చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చి టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ సెక్టార్, ష్రిమ్స్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇలా కొన్ని ఎస్పెషల్లీ ఈవెన్ జెమ్స్ అండ్ గోల్డ్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ తీసుకున్నట్లయితే లుధియానా ఇస్ వెరీ వెరీ ఫేమస్ అనమాట. సో ఇప్పుడు ఈ టారిఫ్స్ వల్ల అరౌండ్ ఆర్డర్స్ అనేవి 50% డ్రాప్ అవుట్ అయ్యాయి. అండ్ అదే కాకుండా ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీస్ వాళ్ళు ప్రొడక్షన్స్ కూడా తగ్గించడం జరిగింది. సో ఇక్కడ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల మనకి ఈవెన్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ టూల్స్, ఆటో పార్ట్స్ యొక్క ఆర్డర్స్ కూడా సగానికి పడిపోయాయి. అండ్ ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చిన బాస్మతి రైస్ అనేది కాస్ట్లీగా ఉంది కంపేర్ టు పాకిస్తాన్ అండ్ వియత్నాం నుంచి వచ్చిన బాస్మతి రైస్ కంటే కూడా. దీని వల్ల మన ఎకనామీ మీద రిపిల్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలి అంటే టారిఫ్స్ అనేది జస్ట్ ట్రేడ్ నెంబర్సే కాదు, అంతకు మించి. ఎందుకంటే మనకి ఎంఎస్ఎంఈస్, జాబ్స్, అలాగే ఎక్స్పోర్ట్స్ మొత్తం ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆల్రెడీ మన ఇండియన్ ఎకానమీలో మన ఎంఎస్ఎంఈస్ అలాగే మన ఎక్స్పోర్టర్స్ అనేది సప్లై చైన్ డైవర్సిఫికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో ఇండియా కెన్ బౌన్స్ బ్యాక్ సూన్.